కార్యక్రమాలు జరుగుతుంది. ఇక్కడ కూడా నేను కూర్చునేది కూడా ఏంటంటే మనం రోడ్డు మీద కూర్చుంటే కాదు ఇవాళ నాకు, ఎందుకంటే ఇంటి ముందే కూర్చుంటారా భయ్, ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళు రాడు ఎవడొచ్చినా నేను ఆ సంగతి చూస్తా. కనుక ఇంటి దగ్గర నేను కూర్చుంటా. మీ అందరి సహకారం కోరుతున్నా. తప్పనిసరిగా ఇది సాధించుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా మన భవిష్యత్తు గురించి కొట్లాడుతున్నాం రా భయ్. ఏ పార్టీలైనా ఉండండి, మన భవిష్యత్తు చనిపోతుంటే ఇక మనం తర్వాత ఎవరికి ఏం చేయలేము. కనుక ఏ పార్టీలు ఉన్న వాళ్ళు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అన్ని బీఆర్ఎస్ కావచ్చు, అందరు సహకారం, ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు మాత్రం రారు. వాళ్ళకు ఏది సభకు నేర్పించాలి. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారే లేదా, కిషన్ రెడ్డి నువ్వు నాకు అపాయింట్మెంట్ ప్రధానమంత్రి కలుస్తామని జనతా చెప్పేది ఎవరికి లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో రిజర్వేషన్స్ ఇవ్వద్దు, వాళ్ళకు ఒకటే హిందూ 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 దేశమే కావాలని ఉన్నది. కానీ ఇది సెక్యులర్ దేశం. వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని 100 సంవత్సరాలైనా ఈ దేశం యునైటెడ్ ఉంది. అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. కనుకనే మన రాజ్యాంగం ఎవరు రాయమన్నారు, బ్రిటిష్ రాజ్యాంగంలో లేదు. అదే ఆలోచన చేసి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసి చదువుకున్నవాడు విద్యావంతుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు రాజ్యాంగం రాశారు. ఆయనను కూడా అవమానం చేస్తారండి పార్లమెంట్లో. ఏమంటాడు, 6 సార్లు పేరెత్తి ఈ దేశ హోమ్ మినిస్టర్ ఆయన దేవుడు అరవై దేవుడినన్న చేస్తే స్వర్గానికి పోతారంట. ఇంతకంటే అవమానం ఉన్నదా? అంటే వాళ్ళకు రాజ్యాంగం మీద విలువ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 తలాక్, అదేవిధంగా ఏది మన ముస్లింలేది అమెండ్మెంట్ బిల్ తెస్తారు, ఒక్క అమెండ్మెంట్ తీస్తారు, 370 చేస్తారు. ఇది చేయొచ్చు కదా బాబు. ఈ ఛాన్స్ మళ్ళీ నీకు రాదురా బాబు. ఇవాళ మా బీసీలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా వచ్చే తరం వరకు ఇవాళ అందరు ప్రజలు గతంలో 30-40 ఏళ్ళల్లో కింద అంటే చదువుకోలే. మహాత్మా జ్యోతిరావు పూలే వల్ల అందరు చదువుకున్నారు, ఆడవాళ్ళు చదువుకున్నారు, మొగలు. ఇవాళ దాంతో సోషల్ మీడియా కూడా వచ్చింది. కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేస్తే జవాబు చెప్పే వరకు మనం పోరాటం చేద్దాం. ఇక్కడనే కాదురా బాబు, నాకు అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉంది. మన జాజుల సీనియర్ ఆర్గనైజేషన్ కూడా ఉంది కాబట్టి నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతా. అమ్మతో చెప్తున్నా, నేను ముండేది ఎక్కడైనా తిరుగుతా. ఎక్కడ పోయినా నాకు పరిచయాలు ఉన్నాయి. అయితే ఏది 18 ఏళ్ళు నేను రాజ్యసభలు ఉన్నా, అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా ఎక్కడో ఇక్కడికి వెళ్ళి మనం ఉద్యమం పెడితే అన్ని రాష్ట్రాలకు కూడా అంటుకుంటుంది. నిజం చెప్తుంది. కనుక తప్పనిసరిగా 9 నాడు 10-10:30కు నేను కూర్చుంటా. అందరు రండి. ఆ తర్వాత 10 దానికా ఆయన పోయేదానికా కూడా నేను లేవా తెలియాలి కదా, అడగాలి కదా. మీడియా వాళ్ళు మిత్రులు చేతులు, అరే మీ దాంట్లో కూడా బీసీలు ఉన్నారు రా బాబు, మీ దాంట్లో కూడా ఎస్సీలు ఉన్నారు, న్యాయం చేయండి రా బాబు. ఇప్పుడు రాకపోతే ఇక మా రిజర్వేషన్ లేదురా బాబు. కోర్టు ఏమంటుంది, వాట్ ఈజ్ యువర్ ఏది మీ సంఖ్య ఏందని అడుగుతుందా లేదా? ప్రతిసారి ఇదే సంఖ్య అడుగుతున్నది. మనము దాన్ని కరెక్ట్ చేస్తే ఏది బీహార్లో చేసిండు నితీష్ 62% చేస్తే కోర్టు కొట్టేస్తుంది. మేము ఇక్కడ చేస్తే కోర్టులు అడ్డం వస్తున్నాయి. ఆఖరి మనోళ్ళు కూడా ఏది కోర్టు చేసిండు. కొందరు నాయకులు గతంలో 50% రిజర్వేషన్ కావాలన్నారు. వాళ్ళలో కూడా మార్పు రావాలని కోరుతున్నాయి. ఇంతకంటే ఎందుకంటే చట్టసభల్లో 50% అన్నోళ్ళు కూడా మీ అనుకూలంగా ఒక పేరు తెచ్చుకున్నారు కాబట్టి అలాంటి నాయకులు అట్లా మాట్లాడకుండా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే మనలో యూనిటీ ఉన్నట్టు వస్తుంది అనేది చెప్తున్నా. తప్పనిసరిగా ఈ సాధించే వరకు, ఈ 10 డిమాండ్లు చెప్పే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా సాధించాం. వచ్చే తరం వారి గురించి మనది అయిపోయింది. వచ్చే తరం వారికి ఉద్యోగాలలో, పవర్లలో మహిళలు కూడా శాసనసభలో రావాలి, పార్లమెంట్లో రావాలి. అందరికీ న్యాయం జరగడానికి ఈ అన్ని పార్టీల జాయింట్ కమిటీలో కూర్చున్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఎవ్రీబడి.